రాజకీయాల కోసం అబద్ధాలు ఆడతారు, పైసలు వంచుతారు కావచ్చు కానీ సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నట్టు అయ్యారు ఎవ్వరు. కానీ పార్టీల గెలుపుల కోసం పానాలు పోయినోళ్ళ మీద కూడా బట్టగాల్చి మీదేశ మాటలు మాట్లాడుతున్నారు అంటుర్రు జూబ్లీస్ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, ఆరోగ్యం మంచిగా లేక జీవిడిచిన మాగంటి గోపినాథ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడేంది అని కోపానికి వస్తున్నారు అక్కడ పబ్లిక్. నిన్న మొన్నటి దాకా మాగంటి సునీత ఏడ్చింది, ఓట్ల కోసము ఎన్నికల కోసం ఏడుస్తున్నది, అదంతా డ్రామా అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటుంది. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలే అయినాయి, కేసులన్నీ అయినాయి, ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్? ఏం సింపతి, ఎందుకు సింపతి? జూబ్లీస్ జనాన్ని డ్రగ్స్ వ్యాపారం చేసి ఆగం చేసిందే లోకల్ లీడర్ అని చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ అంటున్నాడు ఎంపీ అరవింద్. సరే, అరవింద్ సార్ చెప్పింది నిజమే అనుకుందాం జరసేపు. ఆ డ్రగ్స్ దందాలు క్లబ్లల్లా మత్తు పదార్థాలు అమ్మినప్పుడు అరవింద్ సార్ ఏం చేసింది కావచ్చు? అంత తెలిసినోడు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టనీయలేదు? మరి మీరు రాజకీయం చేసేతానికి బురద చల్లేతానికి చచ్చిపోయిన గోపినాథ్ తప్ప ఇంకెవరు దొరకలేదా? అంటే ఎట్లాగో మాగంటి గోపినాథ్ బతుకొచ్చి పరువు నష్టం దావా కేసులే ఇయ్యడు కాబట్టి చచ్చిపోయిన మనిషి మీద బట్టగాల్చి మీదేస్తే అయిపోయాయి అన్నట్టు చేస్తున్నాడు ఎంపీ అరవింద్ అని కోపం చేస్తున్నారట జూబ్లీస్ పబ్లిక్. ఏందో ఏమో గాని రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి. మనుషులను కించవరుసుడు, చచ్చిన వాళ్ళ మీద సాడీలు చెప్పుడు, భర్త చచ్చిపోయిన బాధలు ఏడ్చిన వాళ్ళను నటనానుడు. ఏందో ఏమో ఈ రాజకీయం మున్సిపాలిటీ మోరీ కంటే ఎక్కువ కంపు కొట్టిస్తున్నారు. శిశి